ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం ఈ ఫైల్స్ అన్నీ ఇలా పడున్నాయేంటి? చందు గారి తర్వాత ఈ రూమ్లోకి ఎవరైనా వచ్చారా, లేక చందు గారే ఇలా చేశారా? ఎందుకైనా మంచిది, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాను. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? రే గోపి, ఆ ఫైల్స్ అన్ని తీసి టేబుల్ మీద పెట్టు. లేదు, ఈ ఫైల్స్ అన్ని ఫినిష్ చేయాలన్న తప్పని తప్ప నాకు ఆకలి లేదు. నువ్వు డిన్నర్ చేసి పడుకో. ఏ యాక్టింగ్ మామా. చందు సార్ ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారంటే ఈ వీడియో వెంటనే మేడంకి చూపించాలి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చూసింది సరిపోలేదా? వీడియో కూడా ఎందుకు? నా మెమొరీగా దాచుకోవడానికా, లేక నన్ను ఇరికించడానికా? కాదు సార్, మీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని చెక్ చేయడానికి వీడియో చూశాను. కారణం ఏదైనా నిజం తెలిసిపోయింది కదా నేహా. మా మావయ్య గారి ఇంట్లో ఇన్ని రోజులు నేను సంపాదించుకున్న గౌరవం, నమ్మకం ఈ చిన్న వీడియో వల్ల నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ రూమ్లో సీసీ కెమెరా ఉందని చూడకపోవడం నా తప్పనుకో. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకోవడం పాపం కదా. సారీ సార్, నన్నేం చేయొద్దు. ఈ విషయం నేనెవరికి చెప్పను. భయపడుకు నేహా, నేను చెప్పింది చేయకపోతే చంపేస్తా. కానీ నీలా మాట వినేవాళ్ళని ఏం చేయను. ఇక్కడ జరిగింది ఇప్పుడే మర్చిపోయావనుకో, నీకు నాకు కూడా మంచిది. ఊరికే కాదులే, ఈ డబ్బు తీసుకో. వద్దు సార్. పర్లేదు, తీసుకో. ముందు ముందు ఇలాంటివి చాలా రిపీట్ అవుతాయి. అన్నీ నువ్వే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో డిలీట్ చేసేనా సార్? ఎస్ ప్లీజ్. ఏంటి నేహా, ఏదో వీడియో డిలీట్ చేస్తున్నట్టున్నా? ఓల్డ్ ఫుటేజ్ మేడం. 6 monthsకి ఒకసారి లోకల్ సిస్టంలో ఉన్నది డిలీట్ చేస్తుంటాం. చందు, ఏంటి నీ క్యాబిన్ అంతా ఇలా ఉంది? ఈ ఫైల్స్ అన్నీ ఇలా పడున్నాయేంటి? నైట్ ఒక ప్రాజెక్ట్ గురించి స్టడీ చేస్తూ అర్థం కాక ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ అని అన్నీ చెక్ చేశాను. లాస్ట్లో క్లారిటీ వచ్చింది. అప్పటికి టైర్డ్గా ఉండేసరికి క్లీన్ చేయలేకపోయాను. ఇప్పుడు నేహాకి చెప్పాను, తను క్లీనింగ్ స్టాఫ్ని పంపిస్తానంది. ఇన్ని ఫైల్స్ తిరగేసి నిన్న ఏం తెలుసుకున్నావు? మొత్తం మన కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాను. లోటుపాట్లు, లూప్ హోల్స్ అన్నీ అర్థం చేసుకున్నాను. ప్రస్తుతానికి కంపెనీ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది. నందుగారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అంతేకాదు, ఆఫీస్లో ప్రతి ఒక్కరి జాబ్ రోల్ ఏంటి, వాళ్ళు చేసే పనేంటని కంప్లీట్గా తెలుసుకున్నాను. ఇక్కడ నాకు ఏ రోల్ ఇస్తారో తెలియదు, కానీ ఏదైనా సరే నా సాయశక్తులా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. డాడ్, అక్క చెప్పిన దాని ప్రకారం నీకు చాలా మంచి పొజిషన్ ఇస్తారు. నాకు నమ్మకం ఉంది.
నీ నమ్మకమే నా పెట్టుబడి. ఈ ఆఫీస్లో పొజిషన్ కన్నా నీ పతనమే నాకు ముఖ్యం. ఈ బొమ్మలెవరికి? మన ప్రేమకి ప్రతిరూపంగా నీ కడుపులో పెరుగుతున్న బేబీకి. ఆ బేబీ బయటికి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఈ బొమ్మలు ఎందుకు? మన బేబీ వచ్చే వరకు నువ్వు ఆడుకో. అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు ఈ బొమ్మల గురించి మన బేబీ కూడా తెలుసుకుంటుంది. ఇది కొంచెం ఓవర్గా ఉంది. ఓవర్గా ఉన్నా హైపర్గా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే కడుపులో బేబీ కూడా పప్పాని అమ్మే కేర్ చేయట్లేదు, నేనెందుకు పట్టించుకోవాలి అనుకుంటుంది. అలా ఏమనుకోదు. మనిద్దరి ప్రేమ చూసి ఇంకా ప్రేమగా ఉంటుంది. ఏవండి, నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అభి ఏమందో తెలుసా? చచ్చి నీ కడుపును పుట్టాలనుకున్నాను, అది నిజం అవ్వబోతోంది అని చెప్పింది. ఒక ప్రాణాన్ని మోస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉందో, ఇంకో ప్రాణం కళ్ళ ముందు దూరం అవుతున్నందుకు అంతే బాధగా ఉందండి. తన మాటలకి నాకు చాలా జాలేసింది. సాక్షి, ఈ టైంలో నువ్వు బాధపడకూడదు. చనిపోయే ముందు అభి కోరికలన్నీ నిజం చేస్తున్నావు. తనకి బాధ అసంతృప్తి లేకుండా సాగనంపుతున్నావు. ప్రాణం పోవడం రావడం మన చేతుల్లో లేదు. మనకి పుట్టబోయేది ఎవరైనా సరే ప్రేమగానే చూసుకుంటాం. ఇదిగో, పుట్టబోయే బేబీ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు మానసికంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఏవండి, మీకు పాప కావాలా బాబు కావాలా? నాకెవరైనా ఓకే. నాకు మాత్రం చెల్లె కావాలి. ఏంటి సిద్ధు, చెల్లెలెందుకు? తమ్ముడు అనుకో పప్పా, వాడు కూడా నా అలాగే అల్లరి చేస్తాడు. నా టాయ్స్ కోసం ఫైటింగ్స్ అవుతాయి. అదే చెల్లైతే నా మాట వింటుంది, అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. అంటే చెల్లి అని ఫిక్స్ అయిపోయావా? ఎస్ పప్పా, మా చెల్లి సేమ్ టు సేమ్ ఈ బొమ్మలాగే ఉంటుంది. ఏవండి, మీరు సిద్ధు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హోంవర్క్ ఏమీ చేయకుండా ఎప్పుడు నాతోనే ఉంటున్నాడు. ఏరా, అమ్మ చెప్పింది నిజమేనా? లేదు పప్పా, నేను ఆల్రెడీ ఫినిష్ చేస్తాను. ఏది తీసుకురా చూస్తాను. సిద్ధు, ఏంటి? నువ్వు మీ అమ్మతో టైం స్పెండ్ చేయడం తగ్గించుకోవాలి. అమ్మా పప్ప ఒకే చోట ఉన్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళడం మాట్లాడడం చేయకూడదు. అదంతా చెప్పడానికి నువ్వెవరు? మా అమ్మ పప్ప నా ఇష్టం, నీకెందుకు? ఇక మీదట అంతా నీ ఇష్టం కాదు. ఇప్పుడు నీకు పోటీగా వేరే బేబీ వస్తోంది. ఇక నుండి నీకు ఏ హెల్ప్ కావాలన్నా అమ్మని అడగకూడదు. మీ అమ్మ ఏ పనులు చెయ్యకూడదు. డెవిల్.
అందరూ అభి ఆంటీతో నార్మల్గా మాట్లాడుతున్నారు, ఒక సిద్ధు తప్ప. లాస్ట్ టైం సిద్ధుతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా మర్చిపోవచ్చు కదా అంటే అస్సలు ఒప్పుకోలేదు. నువ్వెందుకు అలా చెప్పావు? అంటే అభి ఆంటీని ఇన్ని రోజులు హేట్ చేసిన అందరూ నమ్ముతున్నారు కదా, నాకు కూడా మారిపోయింది అనిపించింది. మారింది అభి ఆంటీ కాదు, ఆ ఇంట్లో వాళ్ళు. అభికి క్యాన్సర్ కదా, ఎన్నో రోజులు బ్రతకదు. చనిపోయే ముందైనా సంతోషంగా ఉండాలని సాక్షి అభికి సపోర్ట్ చేస్తుంటే అది అర్థం చేసుకొని అభి చేసిన తప్పుల్ని క్షమించారు. ఇందులో అభి గొప్పతనం కన్నా సాక్షి మంచితనమే ఎక్కువ ఉంది. అయితే అభి ఆంటీ గురించి సిద్ధుకి పాజిటివ్గా చెప్పడం తప్పంటావా? తప్పేం కాదు టెడ్డీ. సిద్ధు నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఓపెన్గా నీకు అనిపించింది చెప్పావు. సిద్ధుకి ఇష్టం లేదని సైలెంట్ అయ్యావు. అంతే తప్ప ఫోర్స్ చేయలేదు కదా, సో ఇట్స్ ఓకే. వాటర్ తాగు. టెడ్డీ, టెడ్డీ. సిద్ధు, ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చావేంటి? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి? మా ఇంటికి ఒక చిన్న బేబీ రాబోతుంది. బేబీనా? అవును, మా అమ్మ కడుపులో ఉంది, కొన్ని మంత్స్లో బయటకు వస్తుంది. సిద్ధు, సాక్షి ప్రెగ్నెంటా? అవునా ఆంటీ? ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు డెవిల్ నన్ను చాలా హర్ట్ చేసింది. ఏంటి సిద్ధు, ఏమైంది? అమ్మ కడుపులో బేబీ ఉందని నేను అమ్మకి దూరంగా ఉండాలంట. నాకే హెల్ప్ కావాలన్నా అమ్మని అడగకూడదంట. అమ్మ అసలు ఏ పని చేయకూడదంట. ఈ మాటలు చెప్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. ఆ డెవిల్ అన్న మాటలకి అందరూ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. అభి చెప్పింది కరెక్టే కాబట్టి అందరూ తనకి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే మీరు కూడా ఇలా అంటున్నారు? నిజం సిద్ధు, మీ అమ్మ ఇప్పుడు ఏ పనులు చేయకుండా ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే కడుపులో బేబీ అంత హెల్దీగా ఉంటుంది. నిన్ను దూరంగా ఉండమంటే దాని అర్థం మీ అమ్మతో మాట్లాడొద్దు అని కాదు, తనకి పనులు ఏం చెప్పొద్దు అని. మీ అమ్మతోనే కాదు, ప్రెగ్నెంట్గా ఉన్న ఎవ్వరికైనా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓహో అవునా, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ డెవిల్ కూడా మీలాగా క్లియర్గా చెప్పొచ్చు కదా ఆంటీ. డెవిల్ మాటలకి చాలా కోపము టెన్షన్ వచ్చింది. ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉంది. టెడ్డీ, మనం ఆడుకుందాం పదా. వెళ్ళండి. నీ అమ్మ అడ్డు తొలగించాలని నేను కుట్రలు చేస్తుంటే నువ్వు కడుపులో ఎందుకు పడ్డావు? నా మొగుడికి మీ అమ్మకి మధ్య దూరాన్ని ఎలా పెంచాలా అని నేను ప్లాన్లు వేస్తుంటే దగ్గర చేయడానికి నువ్వు దాపురించావా? నిన్ను భూమి మీదకి రాకుండానే అమ్మ కడుపులోనే నీ ఆయువు తీస్తాను. ఎలా తీస్తాను అంటావా? నీ వల్ల ఎవరినైతే శత్రువుగా చూశానో దానికి సేవలు చేయాల్సి వస్తుంది. నన్ను బానిసగా చేసిన నిన్ను బ్రతకనివ్వను.
రామ్మా. సాక్షి ఎక్కడుంది? నీ మాటకి విలువిచ్చి రూమ్లోనే రెస్ట్ తీసుకుంది. ఎన్ని రోజులు అందరికీ అన్ని పనుల్లో సాయం చేసిన సాక్షికి ఇప్పుడు చేతులు కట్టేసినట్టుంది. చేతులు మాత్రమే కాదు, కాళ్ళు కూడా కట్టేసి పాడెక్కించాలి. నేనేం చేసినా సాక్షి కోసమే కదమ్మా. అబే, సాక్షి కోసం ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోవద్దు. ఆరిపోయే దీపం కన్నా కొత్తగా పుడుతున్న వెలుగు ముఖ్యమమ్మా. నేను ఆలోచిస్తున్నది, తప్పిస్తున్నది దానికోసమే. ఎన్ని రోజులు నీ మీద కోపంలో ఏ బాధ తెలియలేదు కానీ ఇప్పుడు నీ మంచితనం చూస్తుంటే నాకే కష్టంగా ఉంది. అమ్మా, కష్టమైన నష్టమైన ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సాక్షి కోసమే, నా కోసం కాదు. సాక్షిని కంటికి రెప్పలా చూసుకోవడానికి నువ్వున్నావు. ఎవరిని సాయం చేయనివ్వకుండా నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావు. ఇన్ని రోజులు నాకు సాయం చేసినందుకు సాక్షి రుణం తీర్చుకునే అవకాశం ఇలా దొరికిందమ్మా. ఎలా వదులుకుంటాను చెప్పు? నీ గురించి తెలిసే నందు పని మనిషిని పెడతానని చెప్తే బయట వాళ్ళు ఎలా ఉంటారో, మన మాట వింటారో లేదోనని నేనే వద్దన్నాను. మంచి పని చేసావమ్మా. సాక్షి కోసం నేను పని మనిషిగా మారుతాను. నేనున్నంతకాలం ఏ సమస్య లేకుండా చూసుకుంటాను. నాకు తెలుసమ్మా. ఏంటే నీకు తెలిసేది? నీకు సంబంధం లేని మనిషి కోసం కన్న కూతుర్ని పని మనిషిగా మారుస్తున్నావు. ఆ రోజు అనవసరంగా నిన్ను కాపాడాను. లేదంటే ఈ పాటికి ఇంట్లో ఒక మనిషి తగ్గేది. డాక్టర్ గారు సాక్షికి పాలల్లో కలిపివ్వమని ఒక పౌడర్ ఇచ్చారు. అది ఎంత కలపాలో ఎలా కలపాలో నాకు తెలియటం లేదు. కాస్త నువ్వు వచ్చి కల్పిస్తావా? సరేనమ్మా, వస్తాను. సరే. ఉమ్. పాలల్లో డాక్టర్ ఇచ్చిన పౌడర్ కాదు, నేను తయారు చేసిన పాయిజన్ కలుపుతాను. ఈ పాలు తాగితే బలం కాదు, కడుపులో బిడ్డ కక్కావిక్కలవైపోతుంది. ఈ పాలు తాగు సాక్షి. పాలా? కడుపు మొత్తం ఫుల్గా ఉందా బి? ఇప్పుడొద్దు, తర్వాత తాగుతాను. హ, తర్వాత కాదు, ఇప్పుడే తాగాలి. ఇవి మామూలు పాలు కాదు, డాక్టర్ గారు ఇచ్చిన ఒక స్పెషల్ ప్రోటీన్ పౌడర్ కలిపాను. ఇది తాగితే నీకు, నీ బిడ్డకి చాలా మంచిది. చెబితే విన్నావు కదా. సరే, నేను తాగుతాలే. అక్కడ పెట్టేసి వెళ్ళు. హ్మ్. మర్చిపోకుండా తాగు. సరే. ఈ స్మెల్ చూస్తుంటేనే వికారం వస్తుంది. అలా అని తాగలేదంటే అవి ఏదో ఒక ఇష్యూ చేస్తుంది. ఎవరు చూడకుండా పారబోసేస్తే ఒక పని అయిపోతుంది. హలో, ఎక్కడికి? నా వల్ల కావడం లేదా బి.
ఈ పాల వాసన చూస్తుంటేనే నాకు వికారంగా ఉంది. అలా అని పారబోస్తావా? మరి ఏం చేయను? తాగును అంటే నువ్వు వినడం లేదు కదా. అది బలం కోసమే కదా సాక్షి, తాగు. ఈ బలం పేరు చెప్పే గంటకొకసారి ఏదేదో ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం నా వల్ల కాదా ఆంటీ? చాలా వికారంగా నాకు వాంతొచ్చేలా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫోన్లే అభి, అంతగా చెప్తుంది కదా, ఆ పాలు నువ్వే తాగు. ఏంటి? నేనా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇందులో తప్పే ఉంది. ప్రోటీన్ పౌడరే కదా కలిపావు. ఏం కాదు, ఈసారికి నువ్వు తాగు. నీ కోసం తెచ్చింది నేనెలా తాగుతాను? సాక్షి, ఇవి జస్ట్ పాలు మాత్రమే కాదు, నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అమృతం. నీ కోసం కాకపోయినా నీ కడుపులో బిడ్డ కోసమైనా తాగాలి. నా మీద నమ్మకం ప్రేమ ఉంటే చెప్పింది చెయ్యి, లేదంటే వదిలే. నేను కూడా ఎక్కువ బ్రతిమాలను. సరే తాగుతాను. కంగ్రాట్స్ నందు. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ సాక్షి. థ్యాంక్ యూ. ఇంట్లో ఇంత మంచి జరుగుతున్నప్పుడు కొంతమందిని దూరంగా ఉంచితే బెటర్. నిహారిక్ గారు, అభి ఇప్పుడు మాకు పరాయి మనిషి కాదు, మా ఇంటి మనిషి.